మరి సేవకుల కుటుంబాన్ని ప్రోత్సహించడానికి, వారికి సహకరించడానికి నా వంతుగా మరి కొంత రైస్ ని, ఒక 50 kgs రైస్ ని, ఆయిల్ ప్యాకెట్స్ ని, కొన్ని సరుకుల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒక గ్రామానికి వెళ్తే మాకు ఒక రోజులో పరిచయలో రూపాయి వచ్చేది. రూపాయి కానుకతోని డాడీ చదువుకోలేదా అంటే అది కాదు, మంచి డిగ్రీ వరకు చదువు. అందరికీ వందనాలండి. మరి మారుమూల ప్రాంతంలో భారంతో పరిచయం చేస్తున్న దేవుడి సేవకులకు మరి ప్రోత్సహించాలని, మరి వారికి నా వంతు సహకారాన్ని అందించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. వాస్తవానికి వారానికి 300-400 కానుకతో సంఘాన్ని నడిపించాలా లేదా కుటుంబాన్ని పోషించాలో అర్థం కాక సతమతం అయిపోతూ నలిగిపోతున్న సేవకులు మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. మీకు తెలుసు, సిటీలో ఉన్న ఫెసిలిటీస్ గ్రామాల్లో సేవ చేసే సేవకులకి ఉండవు. ఒక ఇవాంజలిస్ట్ గా నేను అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి మరి గ్రామాల్లో, విలేజుల్లో సేవకులు ఎంత భారంతో